దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఇక్కడ మొబైల్ కనిపిస్తుంది. మొబైల్ ఫోన్ హ్యాంగ్ అయితే మొబైల్ సరిగా పనిచేయదు. ఈ విషయం మీకు అందరికీ తెలుసు. మొబైల్ స్పీడ్గా పనిచేయాలి అంటే హ్యాంగ్ అవ్వకూడదు. మరి మొబైల్ హ్యాంగ్ అయితే ఏమవుతుందో తెలుసు కదా. మొబైల్ సరిగా స్లోగా పనిచేస్తుంది అన్నమాట. మొబైల్ ఎందుకు హ్యాంగ్ అవుతాయి అంటే ఇక్కడ కొన్ని యాప్స్ ఉంటాయి. ఉండడం వలన హ్యాంగ్ అవుతూ ఉంటాయి. యాప్స్, వీడియోస్, ఫొటోస్ ఎక్కువగా ఉండటం వలన మొబైల్ అంతా కూడా హ్యాంగ్ అయిపోయి పని చేయకుండా ఉంటుంది. మరి ఏం చేయాలి? కొన్ని పనికి మాలిన యాప్స్, వీడియోస్, ఫొటోస్ మొబైల్ నుండి డిలీట్ చేయాలి లేదా రిమూవ్ చేయాలి. అప్పుడు మొబైల్ ఫ్రీగా ఉండి స్పేస్ ఇచ్చి చక్కగా ఫోన్ చాలా స్పీడ్గా పనిచేస్తున్న సంగతి మనందరికీ తెలుసు. కొత్త ఫోన్ లాగా కనిపిస్తుంది అన్నమాట. కొత్త ఫోన్ లాగా పనిచేస్తుంది అన్నమాట. ఈ ఫోను ఇంత చక్కగా చక్కగా ఉండాలంటే యాప్స్ డిలీట్ చేయాలి. అప్పుడు మొబైల్ మంచిగా స్పీడ్గా పనిచేస్తుందన్న సంగతి మనందరికీ తెలుసు. యాప్స్ ఉండటం వల్ల పాడవుతుంది. నీ దేహమును చెరుపు దాన్ని తొలగించుకునుము అని ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 10వ వచనం రాయబడి ఉంది. మన హృదయాన్ని పాడు చేసేవి కూడా మన హృదయంలో కొన్ని ఉన్నాయి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నాడనియు మీరు ఎరగరా అని 1 కొరింథీ 3వ అధ్యాయం 16వ వచనంలో వాక్యం తెలియజేస్తుంది. మన దేహాన్ని, మన హృదయాన్ని పాడు చేసే కొన్ని యాప్స్ కూడా ఉన్నాయట మన హృదయంలోని, మన మనసులో. ఆ యాప్స్ ఏంటో చూద్దాం. దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. 1 కొరింథీ 3వ అధ్యాయం 17వ వచనంలో. హృదయము దేవుని ఆలయం అన్నప్పుడు దేవుని ఆలయానికి సంబంధించినవి ఉంటే ఆ హృదయం మంచిగా పనిచేస్తుంది, దేవుని సన్నిధిలో నిలకడగా ఉంటుంది. నరుల హృదయము చెడుతనంతో నిండి ఉన్నది. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయము 3వ వచనంలో చూడండి. అక్కడ ఇమేజ్ చూస్తున్నాం, ఎన్ని ఉన్నాయో. మనిషి యొక్క హృదయాన్ని పాడు చేస్తున్నాయి. మనిషి సంతోషంగా ఉండలేడు, ఆనందంగా ఉండలేడు, హ్యాపీగా ఉండలేడు, నెమ్మదిగా ఉండలేడు. టెన్షన్తో బతుకుతున్నాడు. అక్కడ ఇమేజ్ చూస్తున్నాం, చూడు, రకరకాలుగా ఉన్నాయి. అది సాతాన్ గాడు పెట్టిన యాప్స్ అన్నమాట. ఆ యాప్స్ డిలీట్ చేసుకోవాలి. మనిషి యొక్క అన్ని అవయముల కంటే, ఈ అన్ని అవయముల కంటే హృదయము అన్నిటికంటే మోసకరమైనది. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనంలో హృదయము అన్నిటికంటే మోసకరమైనది. హృదయము మోసం చేస్తుంది. హృదయం నిండా సాతాన్ గాడు పెట్టిన యాప్స్ ఉన్నాయి. ఆ యాప్స్ తొలగించుకుంటేనే హృదయం శుద్ధి చేస్తుంది. నీ హృదయం సరిగా పని చేయలేదు అంటే హృదయంలో పనికి రానివి కొన్ని యాప్స్ సాతాన్ గాడు పెట్టి ఉన్నాడు అని అర్థం చేసుకోవాలి. సాతాన్ గాడు హృదయం నిండా కొన్ని యాప్స్ పెట్టి ఉన్నాడు ప్రతి మానవుడికి. అది ఎవరికి సరిగా తెలియటం లేదు. తెలియకుండానే ఆ యాప్స్ అక్కడ ఆ హృదయంలో పెట్టేస్తున్నాడు సాతాన్ గాడు, అపవాది. నీ దేహము చెరుపు దాన్ని తొలగించుకునుము అని మనం వాక్యం చూస్తున్నాం. ఇప్పుడు మన దేహంలో పాడు చేసిన దాన్ని ఏవి ఉన్నాయో అది తీసేసుకోవాలి. మానవుని హృదయంలో సాతానుడు పెట్టిన యాప్స్ ఇప్పుడు చూద్దాం. ఏం పెట్టి ఉన్నాడు యాప్స్ మన హృదయంలో? అబద్ధం అనే యాప్, మోసం, అనుమానం, త్రాగుడు, పేకాట, కోడిపందెం, వ్యభిచారం, బూతు మాటలు, వెటకారం, వెర్రి మాటలు, పోకిరి మాటలు, వెక్కిరింతలు, ఇవంతా కూడా సాతాన్ గాడు పెట్టిన యాప్సే. కోపం, మూర్ఖత, మధుపానం, ధూమపానం, ఇవంతా కూడా ఒక యాప్ తయారు చేసి మన హృదయంలో పెట్టి ఉన్నాడు. లోక సంబంధమైన డెంసాట, రికార్డింగ్ డ్యాన్స్, శోక సంబంధమైన నాటిక, వీటి అన్నిటికి కూడా వెళ్ళడానికి ఒక యాప్స్ పెట్టాడు. దొంగతనం, నమ్మక ద్రోహం, అమర్యాద, గర్వం, ఇవంతా కూడా సాతాన్ గాడు పెట్టినటువంటి యాప్స్ మన హృదయంలో ఉంచి ఉన్నాడు. అది డిలీట్ చేయాలి మన హృదయం శుద్ధి కావాలంటే.
లోబి, అహంకారం, ఎదురించే ఆత్మ, మాట వినని ఆత్మ, ద్విమనస్సు, ఇవంతా కూడా సాతాను గాడు మన హృదయంలో పెట్టి ఉన్నాడు. నటన భక్తి, అక్రమము, అవినీతి, క్రమం లేకుండా, అందుకే అక్రమం చేయలారా నా యుద్ధను తొలగిపోండి అన్నాడు యేసయ్య. భర్తని గౌరవించని ఆత్మ, భార్యను ప్రేమించని ఆత్మ, ఎవరితో కలిసి ఉండని ఆత్మ, ఎదుటి వారికి తక్కువగా చూసే ఆత్మ, ఇవంతా కూడా మన హృదయంలో, మానవుని హృదయంలో సాతాను గాడు ఎప్పుడో పెట్టేసి ఉన్నాడు అన్నమాట. అందుకే ఎవరు ఏ విధంగా ఉండాలో తెలియటం లేదు. భర్తని గౌరవించారు, భార్యను ప్రేమించారు, ఎవరితో కలిసి ఉండని ఆత్మ, ఆయన ఒంటరిగానే ఉంటాడనమాట. ఒంటరిగానే జీవిస్తాడు, ఒంటరిగానే ఉంటాను అనుకుంటాడు, ఎదుటి వారికి తక్కువగా చూస్తాడు, అహంకారం ఎక్కువ, ఇగో చూపించుకుంటాడు అనమాట. ఇదంతా కూడా సాతాను గాడు మన హృదయంలో పెట్టినటువంటి యాప్స్ అన్నమాట. ఈ యాప్స్ ఉండడం వలన ప్రార్థనకు రాకుండా చేసే ఆత్మ, లెక్కలో తప్పు చెప్పే ఆత్మ, కొంతమంది ఇచ్చింది ఎక్కువ అయితే చూపించింది తక్కువ చూపిస్తూ ఉంటారు. నీవి లెక్కలో తప్పు చెప్పే ఆత్మ నీ మనస్సులో, నీ హృదయంలో సాతాను గాడు పెట్టి ఉన్నాడు. చచ్చిపోతానని చెప్పే ఆత్మ, ఉరేసుకుంటానని చెప్పే ఆత్మ, ఆత్మహత్య చేసుకుంటానని చెప్పుకునే ఆత్మ, ఆత్మహత్య చేసుకునే ఆత్మ, ఇది సాతాను గాడు పెట్టిన బహు డేంజర్ ఆత్మ, బహు డేంజర్ యాప్స్ అన్నమాట. ఈ యాప్స్ మనలో నుండి తీసివేయాలి. ఇక్కడ చూస్తున్నాం, ఇది మన రీసెంట్గా జరిగింది సిచ్యువేషన్. ఎందుకు ఈ ఆత్మహత్య చేసుకోవాలి? దశమ భాగం ఇవ్వని ఆత్మ, కొంత ఇచ్చి కొంత దాచుకునే ఆత్మ, ఇది ఒక యాప్ అన్నమాట. మన హృదయంలో సాతాను గాడు పెట్టిన యాప్, ఆత్మీయతలో ఎదగకుండా చేసే యాప్. అందుకే అననీయ సఫీరులో కూడా ఈ యాప్స్ ఉండడం వలన అలా మారిపోయారు అన్నమాట. వివాహము జరగక ముందే కాపురం చేసే ఆత్మ, మనం చూస్తున్నాం, ఇక్కడ ఒక ఇమేజ్ చూస్తున్నాం. వివాహం జరగదు కానీ ముందుగానే కాపురం చేసుకుంటారు. ఇది సాతాను గాడి యాప్. అది వివాహం జరగక ముందే ఈ కాపురం చేసే ఆత్మ ఇలాగంటుంటే, మరి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కూడా చదివేస్తుంది కదా, నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతా చీకటిమయమై ఉండును అని మత్తయి సువార్త 6వ అధ్యాయం 23వ వచనంలో సెలవిస్తుంది. కన్ను చెడిపోతుంది. కన్ను చూడడం వలన మనుషుల్ని ఏ చూపుతో చూస్తున్నావో నీ కన్ను జాగ్రత్త చూసుకోవాలి. ఇలా జరగటంలో కూడా మనసులో, హృదయంలో ఆ యాప్ ఉంది. ఇదిగోనండి హృదయాన్ని పాడు చేసే యాప్స్. ఇప్పుడు చెప్తాను చూడండి. ఇవే ఈ యాప్స్ హృదయంలో నుండి డిలీట్ చేయాలి. ఆ యాప్స్ ఏంటో మనం చూసాం. యాప్ డిలీట్ చేస్తే పరిశుద్ధాత్మ హృదయంలోకి వచ్చును. ఈ యాప్స్ ఉన్నంత వరకు సాతాను గాడే రాజు అయి ఉంటాడు. చూసారు, ఇక్కడ ఈ ఇమేజ్లో చూస్తున్నాం, అన్ని బయటికి వెళ్ళిపోయి పరిశుద్ధాత్మ లోపలికి వచ్చేసాడు. హృదయం శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ఆ యాప్స్ డిలీట్ అయిపోయిందో పరిశుద్ధాత్మ మనలోకి వచ్చేసాడు. ఈ యాప్స్ డిలీట్ చేసిన తర్వాత హృదయం ఇలాగ మారిపోను. ప్రార్థన, చర్చికి వెళ్ళడం, ప్రార్థనకు వెళ్ళడం, పరిశుద్ధాత్మ హృదయంలోకి రావడం, బైబిల్ చదవడం, ఎప్పుడు ఆనందంగా, సంతోషంగా ఆ కుటుంబం, ఆ వ్యక్తి ఉండగలుగుతాడు. ఎందుకంటే సాతాను గాడు పెట్టిన యాప్స్ మొత్తం కూడా డిలీట్ చేయడం వలన హృదయం ఇలా మారిపోయిందన్నమాట. ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది మరి ప్రార్థనకు రారు, చర్చికి వెళ్ళారు. నేను వెళ్ళాను అంటే ఆదివారం ప్రార్థనకు రాను, శుక్రవారం ప్రార్థనకు రాను అనుకున్నట్లయితే అర్థం చేసుకోవాలి, నువ్వు నాలో సాతాను గాడు పెట్టిన యాప్స్ ఏదో ఒకటి ఉంది. అందుకే ఈ హృదయము వైరస్తో నింపబడింది. ఈ వైరస్ తొలగిపోవాలంటే ఖచ్చితంగా ఈ యాప్స్ తొలగించబడాలి. అప్పుడు యాప్స్ తొలగించబడితే తప్పకుండా నువ్వు ప్రార్థనకి వెళ్తావు, బైబిల్ చదువుతావు, పరిశుద్ధాత్మను అంగీకరిస్తావు, అందరితో కలిసి ఉంటావు, అందరితో సంతోషంగా ఉంటాం, ఐక్యత కలిగి ఉంటావు, ఒంటరిగా ఉండలేవు, సంఘంతో ఉంటావు, సేవకులతో ఉంటావు. అందుకే సాతాను గాడు పెట్టినటువంటి యాప్స్ ఏమైనా ఉందంటే అది తొలగించుకోవాలి. అది నువ్వు తెలుసుకొని తొలగించుకోవాలి. పేకాడే ఆడుతున్నావా, త్రాగుడు చేస్తున్నావా, వ్యభిచారం పనిచేస్తున్నావా, దొంగతనం పనిచేస్తున్నావా, అబద్ధం చేస్తున్నావా, మోసం చేస్తున్నావా,
అక్రమం చేస్తున్నామా, అక్రమ సంబంధం కలిగి ఉన్నావా, ఇవంతా కూడా సాతానుగాడు పెట్టిన యాప్స్ అండి. దయతో వీటన్నిటికీ ఈ యాప్స్ కనిపెట్టి మరి హృదయంలో పట్టినటువంటి వైరస్ని తొలగించుకుంటే హృదయం శుద్ధి కలిగి దేవుని రాజ్యంలో ఉంటాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.